హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్స్ అనేవి వస్తాయి. అయితే మనం వీడియో మీకు అర్థం కావాలంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అలానే అర్థమవుతుంది. ఇక సీరియల్లోకి వెళ్తే ఇక మాధవ ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. అలా వచ్చిన మాధవను చూసి తమ్ముళ్ళు చాలా ఎమోషనల్ అయిపోతారు. ఇక నారాయణ ఇలా అంటాడు, నువ్వు ఒకవేళ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాలి అంటే నువ్వు నాకు చితిమంట పెట్టి మాత్రమే బయటికి వెళ్ళాలి, అంతవరకు నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదని నారాయణ అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇక నారాయణ అలా అనడంతో మాధవకు చాలా ఏడుపు వస్తుంది. మాధవ నారాయణ అందరూ ఏడుస్తారు. ఇక చక్రికి అన్నయ్య జాతకం వల్లేనేనా అన్నయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, జాతకంలో గండం ఏముంది అసలు, నా వల్ల అన్నయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా, మరేంటి జాతకంలో ఉన్న గండం ఏంటి అని ముగ్గురు సిద్ధాంతుల్ని తీసుకొని వస్తాడు చక్రి. అలా సిద్ధాంతుల్ని తీసుకొని వచ్చిన తర్వాత వచ్చిన సిద్ధాంతులు ఇల్లంతా చూస్తారు, ఇంట్లో వాస్తు మొత్తం చూస్తారు, వాస్తు మొత్తం పరీక్షిస్తూ ఉంటారు. ఇక అప్పుడు చక్రి అంటాడు, మీరు ఇల్లంతా చూశారు, ఇప్పుడు మా అన్నయ్య మాధవ జాతకం కూడా చూడండి అని చక్రి అంటారు. ఇక అప్పుడు మహాలక్ష్మి ఇలా అంటుంది, మీరు చాలా మంచి పని చేశారు, ఈరోజు మీరు ఒక మంచి పని చేశారు, మీరు నన్ను మెచ్చుకుంటున్నారా మహాలక్ష్మి గారని చక్రి అంటాడు. అవును, ఈరోజు పెద్ద జాతకంలో ఉన్న మొత్తం టెన్షన్స్ అన్నీ అనుమానాలన్నీ పోతాయి అలా అని మహాలక్ష్మి అంటారు. అప్పుడు సిద్ధాంతి గారు మాధవ జాతకం మొత్తం పరీక్షిస్తారు. అప్పుడు ఇలా అంటారు, తన జాతకంలో లోపాలు అనేవి లేవు, చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతాయి, తన పెళ్ళి అనేది అయితే వచ్చే సంవత్సరంకెల్లా తన పెళ్ళి అనేది జరిపోతుంది, వచ్చే సంవత్సరం మొదట్లోనే తన పెళ్ళి జరుగుతుంది, తను ఎవరినైతే ఇష్టపడతాడో తన ఇష్టపడిన అమ్మాయే తన లైఫ్లోకి వచ్చి చాలా సంతోషంగా ఉంటారు. మరి ఆయన చక్రి ఇలా అంటాడు, మరి తన జీవితంలోకి వచ్చిన అమ్మాయి ఎంతో కాలం ఉండదు, అసలు ఇంట్లో నిలబడదు అని చెప్పారు అని అంటే, లేదు తను ఇష్టపడ్డ అమ్మాయే వస్తుంది, ఆ అమ్మాయి ఎప్పటికీ తన చిటికెన వేలు వదిలిపెట్టి ఎన్నడూ ఉండదు, తన జాతకం బాగానే ఉంది అని చెప్తారు. ఇంకో సిద్ధాంతి కూడా అలానే చెప్తాడు. ఇంకా మూడవ సిద్ధాంతి మొత్తం పరీక్షించి ఇలా అంటాడు, ఉంది, లోపం ఉంది అని అనగా అప్పుడు చక్రి అంటాడు, ఏంటి మిగతా సిద్ధాంతులు ఎవరు లోపం లేదు అంటే మీరు మాత్రమే లోపం ఉంది అంటున్నారేంటి అని అంటాడు. అంటే ఇక మీరందరూ ఈ రకంగా ఇబ్బందులు పడడానికి కారణము అశాంతి, ఆరోగ్యం బాగాలేకపోవడం, అలాగే ఆడదిక్కు లేకపోవడానికి కారణం చాలా పెద్ద కారణాలు ఉన్నాయా అంటారు. అసలు ఏంటి సిద్ధాంతి గారు మీరేం చెప్తున్నారు, మాకేం అర్థం కావడం లేదు అంటారు. ఇదంతటికీ ఒక పెద్ద కారణం ఉంది, దీనంతటికీ ఉన్న కారణము మీ నాన్న నారాయణ ఎప్పుడో మొక్కుకున్న మొక్కు తీర్చుకోకపోగా మర్చిపోయాడు. గతం తాలూకా జ్ఞాపకాలను నారాయణ గుర్తు చేసుకునే పరిస్థితి అక్కడున్న సిద్ధాంతి చెప్తాడు. కులదైవం గురించి, కులదైవంకు మొక్కిన మొక్కు గురించి పెండింగ్లో ఉన్నాయి, అలా మొక్కు తీర్చకపోవడం వల్లనే ఇలా జరుగుతుంది, అలా కులదైవం గుడికి వెళ్ళి మొక్కు తీర్చుకొని వస్తేనే మీ కుటుంబానికి ఉన్న నష్టాలు దోషాలు అన్నీ తొలగిపోతాయి, దానివల్లనే మీకు ఇలా జరుగుతుంది అంటారు. ఇది మీకు ఒక్కరికే ఉన్న దోషం కాదు, మీ నలుగురు అన్నదమ్ములకు ఉన్న దోషము. మీరు అక్కడికి వెళ్ళి అమ్మవారికి మొక్కు చెల్లించిన తర్వాతనే మీ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. మీ నలుగురు అన్నదమ్ములు వెళ్ళి ఆ అమ్మవారికి మొక్కేసి వస్తేనే మీకు సంతోషంగా ఉంటుంది అని, ఆ దోషం ఆ కులదైవం ఎక్కడుంది, ఆ మొక్కు ఏంటి అని మీ నారాయణ మాత్రమే చెప్పగలుగుతాడు. మీరు ఏదైనా ముందుకు వెళ్ళాలంటే మీ నారాయణ వల్లనే వెళ్ళగలుగుతారు. ఎందుకంటే ఆ మొక్క అనేది మీ నారాయణకు మాత్రమే తెలుస్తుంది. ఆ మొక్క అనేది మీరు తీర్చుకుంటూ ఉంటే మీ కుటుంబంలో సంతోషం ఉంటుంది, అందరి పెళ్ళిళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు అని సిద్ధాంతి గారు చెప్తారు. అప్పుడు ఇలా అంటారు, సిద్ధాంతి గారు మేము ఖచ్చితంగా ఆ గుడికి వెళ్తాము, మా కులదైవం గుడికి వెళ్ళి మేము మొక్కు చెల్లించుకొని వస్తాం సిద్ధాంతి గారు అని చెప్తారు. ఇక అలా చెప్పగానే సిద్ధాంతి గారు వెళ్తారు. ఇక నారాయణ సిద్ధాంతి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ నారాయణ సైలెంట్గా వెళ్ళిపోతాడు బయటికి. అప్పుడు నారాయణ ఎక్కడున్నాడు, ఈ నారాయణ ఎక్కడున్నాడని వెతుకుతూ ఉంటారు. ఇలా వెతుకుతూ ఉండగా ఇక మహాలక్ష్మి అంటుంది, ఏంటి పుత్ర, లోపల జరిగిందంతా నీకేం తెలియనట్టు, నీకేం పట్టింపు లేనట్టు, మర్చిపోయినట్టు సైలెంట్గా వచ్చి ఇక్కడ ఎందుకు కూర్చున్నావు పుత్ర, చెప్పు పుత్ర, సిద్ధాంతి గారు చెప్పింది నీకు వినిపించిందా పుత్ర అంటే వినిపించింది అంటారు.
మరి ఏం చేయాలి అని మహాలక్ష్మి అడిగితే ఏం చేయాలి ఏంటి అంటారు. మహాలక్ష్మి గారు అడుగుతుంటే నువ్వెందుకు అంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నావేంటి అని అంటారు. అవును విన్నాను, మనము కులదైవం దగ్గరికి వెళ్ళి మొక్కు తీర్చుకోవాలని నారాయణ అంటాడు. అవును, ఆ కులదైవం ఎక్కడుంది, అసలు మన సొంతూరు ఎక్కడుంది అని అడుగుతారు. మన సొంతూరు ఇదే అని నారాయణ అంటాడు. అయితే సొంతూరు ఇదే అయితే మన కులదైవం కూడా ఇక్కడే ఉండాలి కదా అని అంటారు. కానీ నారాయణ చిరాగ్గా సమాధానం చెప్తాడు. కులదైవం గురించి ఎన్నిసార్లు అడిగినా నారాయణ దగ్గర నుంచి సమాధానం మాత్రం ఉండదు. అసలు ఎవరు అడిగినా నారాయణ దగ్గర నుంచి సమాధానం మాత్రం రాదు. అప్పుడు ఇలా అనుకుంటారు, ఈ నాన్న ఏంటి ఇలా చేస్తున్నాడేంటి, కులదైవం గురించి చెప్పకుండా ఉండదే, అసలు ఏంటి ఇలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నాడు, ఏదో ఒకటి దాపెడుతున్నాడు, అసలు ఏంటి ఆ నిజం, అసలు ఏం దాచిపెడుతున్నాడు, అసలు ఈయన అసలు మనకు తెలియకుండా ఏం దాస్తున్నాడు, ఎన్నిసార్లు పరిశీలించినా కూడా ఈయన చెప్పడం లేదు, తిన గుండెలో ఏదో బాధ గట్టిగానే ఉంది, అగ్నిపర్వతం ఉంది, అసలు ఏదో ఉంది అని అనుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి. అప్పుడు ఇలా అంటుంది, ఏంటి ఇప్పుడు చెప్పరా మీరు కులదైవం దేవత గురించి, ఇప్పుడు మీరు చెప్పకుంటే ఈ ఇల్లు ఇలానే ఉంటుంది, ఇప్పుడు ఎవరికి పెళ్ళిళ్ళు కావో అందరు ఇలానే బాధపడుతూ ఉంటారు అంటారు. ఇక అప్పుడు చెప్పకుండా నాకేం తెలియదని నారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మహాలక్ష్మి ఇలా అనుకుంటుంది, లేదు ఏదో ఖచ్చితంగా దాచిపెడితేనే ఉన్నాడు, ఎలాగైనా ఇతని దగ్గర నుంచి నిజం రాబట్టాలి. ఎందుకు ఇలా అంటున్నాడు, అసలు కులదైవం గురించి తెలియదు అంటున్నారేంటి అసలు అనగా చక్రి అంట, తెలియదేమోనండి, నాన్న పెద్దగా ఏం పట్టించుకోడు కదా, అది తెలియదేమో అంటారు. ఒకవేళ కులదైవం గురించి అత్తయ్యకు తెలుస్తుందేమో, పెద్దనాన్నకి అత్తయ్యకు అంటే వాళ్ళు అయినా పట్టించుకోరు కదా అని అంటాడు మాధవ. ఇక అప్పుడు లేదు నాన్న నిజం చెప్తేనే కదా మనం ఆ కులదైవం దగ్గరికి వెళ్తాము, మన దోషం పోయి మనందరం సంతోషంగా ఉంటాము, ఇంకేమైనా శాపాలు దోషాలు ఉన్నా కూడా మనం కులదైవం దగ్గరికి వెళ్ళి మొక్తేనే కదా పోతాయి అని అంటారు. ఇప్పుడు జాతక దోషాలు లేనిపోని అనుమానాలు ఉన్నాయి కదా, ఇక జీవితంలో ప్రతిరోజు బాధపడుతూ బతకలేం కదా. ఇక వాళ్ళు అంటారు ఇలా చక్రి కేశవ అంటూ ఉంటారు, జాతక దోషం గురించి నువ్వు ఆల్రెడీ వెళ్ళిపోయా అన్నయ్య, జాతకంలో దోషం ఉంది, మన కులదైవం గుడికి వెళ్ళినప్పుడు దోషం పోతుందని గురువుగారు చెప్పారు, ఇప్పుడు మనం కులదైవం దగ్గరికి వెళ్ళాలి అని అంటారు. ఇప్పుడు కులదైవం గురించి మనం పెద్దనాన్నని అడిగినా అతని దగ్గర నుంచి కూడా సమాధానం రాదు. అసలు కులదైవం గురించి ఎవరైనా అడిగినా ఎవరు సరిగ్గా సమాధానం చెప్పట్లేదు, అసలు వీళ్ళు సమాధానం ఎందుకు చెప్పట్లేదో నాకు అర్థం కావడం లేదని అనుకుంటూ వెళ్ళిపోతారు. ఇక ఆలోచిస్తూ ఉంటారు. చక్రి, కన్న, మాధవ అందరూ అడుగుతారు, అసలు కులదైవం గురించి ఎవరు సరిగ్గా ఆన్సర్ చెప్పట్లేదేంటి, ఇంకా తారాయణ అడిగినా ప్రయోజనం మాత్రం ఉండదు, తనకు తెలిసినా కూడా చెప్పదు. అసలు మాధవ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు ఏదో మామూలుగా మాట వరుసకు వచ్చి పలకరించింది, ఓదార్చింది తప్ప ఏదో రావాలని మాత్రం రాలేదు. ఇప్పుడు పోయి తాయారిని అడిగినా కూడా తను చెప్పదు. అసలు నారాయణ చెప్పినప్పుడు తాయారు ఎట్లా చెప్తుంది, అసలు తను కూడా చెప్పదని ముందుగానే తన అత్త నోరు విప్పదని తెలిసి అనుకుంటారు. ఇక తనని అడిగినా ప్రయోజనం ఉండదని అనుకుంటారు. ఇక కులదైవం విషయంలో అసలు ఎవరి దగ్గర నుంచి ఆన్సర్ రాకపోవడము, ఇంట్లో టెన్షన్ ఎక్కువైపోతుంది. ఇక మొక్కు కూడా ఉంటుంది, అసలు నువ్వేం మొక్కున్నావయ్యా, అసలు ఆ మొక్కు తీర్చకుండా ఎందుకున్నావు ఇన్ని రోజులు అని ప్రశ్నిస్తారు. ఏమోరా నాకు తెలియదు, నేను మర్చిపోయాను, అసలు నాకేం గుర్తుకు లేవు ఆ మొక్కులు అవన్నీ అంటే, నువ్వు బాగా తాగితే మర్చిపోతావు, అసలు మర్చిపోయే వాళ్ళు ఎందుకు మొక్కుకుంటారేమో అని కేశవ, మాధవ అందరూ కోప్పడుతూ ఉంటారు నారాయణం. ఇలా అండగా ఇక మహాలక్ష్మి అంటుంది, ఏదో దాచిపెడుతున్నాడు నారయ్య, తన గుండెల్లో ఏం అగ్ని పర్వతం బద్దలవుతుందో, ఏం కథను ఏం బాధపడుతున్నాడేమో, అసలు ఈ నారాయణ బయట పెట్టాలనుకుంటే అసలు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అలా ఆలోచించిన మహాలక్ష్మి తను తాగడానికి మందు తెప్పిస్తుంది. అలా తెప్పించిన మందు తాగడానికి నారాయణకు చూపిస్తుంది ఆ కోటర్ సీసా. చూపించగానే ఏంటమ్మా నువ్వు నా కోసం మందు తెప్పించావా, ఈ మందు చాలా కాస్ట్లీలా ఉంది కదా, నాకు ఇచ్చేయమ్మా తాగేస్తాను, ప్లీజ్ అమ్మా ఇవ్వమ్మా అంటాడు. ఏంటి నువ్వు మందు తాగుతావా, ఇప్పుడు కనుక నువ్వు మందు తాగావు అనుకోండి నేనేం చేస్తానో నాకు తెలియదు పుత్ర, అసలు నువ్వు తాగడానికి వీలు లేదు అని మహాలక్ష్మి అంటుంది. ఇప్పుడు నారాయణ అంటాడు, ఇది నా కోసమే కదా నువ్వు తెప్పించేది, నేను తాగాలని అనుకుంటున్నాను, నాకు ఇది తాగాలని చాలా ఆశగా ఉంది,
నేను తాగుతా, నాకు ఇచ్చేయమా అంటే సరే అని సంతోషంగా ఇక బాటిల్ తీసుకొని తాగుతూ ఉంటాడు. ఇక తాగి ఇక నారాయణకి ఇక మహాలక్ష్మి మందు తాగడానికి సపోర్ట్గా ఒక ఆమ్లెట్ కూడా తీసుకొస్తుంది. ఇప్పుడు నారాయణ చాలా సంతోషపడుతూ ఏంటో ఏమో మా మహాలక్ష్మి అమ్మ నాకు ఈరోజు ఆమ్లెట్ కూడా తీసుకొచ్చిస్తుండు ఇట్లా అనుకుంటాడు. నారాయణకి మందు తాగిన తర్వాత అన్ని నిజాలు బయట పెట్టించాలనుకుంటుందేమో మా అమ్మ. అసలు ఈ నారాయణ ఎంత తాగినా కూడా నిజాలు అనేవి బయటికి రావని తెలియదో ఏమో అని అనుకుంటాడు నారాయణ. ఇక అలా మందు తాగుతూ ఆమ్లెట్ తింటూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి అడుగుతుంది ఇక తాగాక, చెప్పు పుత్ర, ఇప్పుడు చెప్పు ఏంటి అసలు మ్యాటరు, నీ గుండెలో రగులుతున్న అగ్నిపర్వతం ఏంటి, గతం ఏంటి, గతం తర్వాత తాలూకా విషయం ఏంటి, అసలు నువ్వు మర్చిపోయిన విషయాలు ఏంటి, మర్చిపోయిన మొక్కేంటి, నువ్వు చెప్పు పుత్ర, ఇప్పుడు చెప్పు అంటది. లేదు లేదు చెప్పు పుత్ర అంటది. ఇక అప్పుడు నారాయణ ఇలా అంటాడు, ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఇప్పుడు కులదైవం గురించి అక్కడ జరిగిన సంఘటన గురించి నేను ఎలా చెప్పమంటావు, ఒకవేళ నేను చెప్పాననుకో అక్కడ మొత్తం రక్తపాతమే జరుగుతుంది, అసలు నేను ఎలా అని చెప్పాలి అని అంటారు. ఏంటి రక్తపాతం జరుగుతుందా, అసలు నువ్వేం చెప్తున్నావు పుత్ర, ఏం మాట్లాడుతున్నావు అంటే, అవును నా భార్య చావడానికి కారణమైన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, అలా నా కొడుకులకు తెలిస్తే ఆ విషయము వాళ్ళనైనా చంపుతారు, లేదంటే వీళ్ళు ఏదైనా చేస్తారు, ఏమైనా అవుతుంది, ఏం చెప్పామంటావు అంటే, ఏంటి పుత్ర అసలు నాకేం అర్థం కావట్లేదు అంటే, అసలు దీనికి కారణమైన ఒకే వ్యక్తి, ఇలా జరగడానికి కారణమైన ఒకే వ్యక్తి, నా భార్య చావడానికి కారణమైన ఒకే వ్యక్తి, నా బతుకులు ఇలా అయిపోవడానికి కారణమైన ఒకే వ్యక్తి ఎవరనుకుంటున్నావు, ఒక వ్యక్తి మీ నాన్న ప్రతాపు. మీ నాన్నకు నా భార్యను నేను చంపలేదని తెలుసు, నా భార్య చావు కారణం కూడా తెలుసు, అంతా మీ నాన్ననే అంటే, ఏంటి మా నాన్న ఎందుకు వచ్చాడు, మా నాన్నకేం తెలుసు, అయినా మా నాన్న మీరు ఎదురుపడ్డప్పుడు కూడా మా నాన్న గురించి చెప్పలేదు, ఇప్పుడు ఎందుకంటున్నావు మా నాన్న గురించి అని అంటుంది మహాలక్ష్మి. అవును మీ నాన్నకు నేనెవరో మీ నాన్నకు తెలియదు, కానీ మీ నాన్న ఎంత నీచమైన రాక్షసుడో నాకు తెలుసు, తనకు నాకు పరిచయం లేనట్టుగా నేను మౌనంగా తనతో పాటు కూర్చొని మందు తాగాను, నేను దూరంగా మూడో మనిషిగా మిగిలిపోవడానికి కారణం నా కొడుకులు. ఇప్పుడు ఒకవేళ నా కొడుకులకు నిజం తెలిసినట్టయితే మీ నాన్నను కూడా చంపేస్తారు. నువ్వు ఇప్పుడు మా ఇంటి మహాలక్ష్మి, మా ఇంటి దేవతవు, నువ్వు మా ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం ఏంటో మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము. ఇక తల్లిని దూరం చేయడం ఇష్టం లేక ఇలా మౌనంగా ఉండిపోయాను. అసలు ఏంటి పుత్ర నాకేం అర్థం అవ్వట్లేదు, అర్థమయ్యేలా చెప్పండి అని మహాలక్ష్మి అంటారు. ఇక అప్పుడు నారాయణ ఇలా చెప్తాడు, నేను లారీ డ్రైవర్ను, అప్పుడు నా పిల్లలు, నేను, నా భార్య, నా పిల్లలు, అదే ప్రపంచం. లారీ డ్రైవర్ అంటేనే తాగుతాడు, నిద్ర లేకుండా డ్రైవ్ చేస్తాడు కాబట్టి అని అర్థం. ఎంత నేను తాగి వచ్చినా, ఎంత ఎలా ఉన్నా నా భార్య పిల్లల్ని మాత్రం చాలా ప్రేమగా చూసుకొని వాళ్ళ కోసమే నేను బతికేవాడిని. అసలు నా భార్య పిల్లలకు ఏనాడు ఎలాంటి లోటు అనేది లేకుండా చూసుకున్నాను. ఇక అలా నేను డ్రైవింగ్ పైన వర్క్ పైన వెళ్ళి వస్తూ ఉండేదాన్ని. అలా వెళ్ళి వస్తూ ఉండగా ఒకరోజు ఒక దుర్మార్గుడి కన్ను నా భార్య పైన పడింది. అలా పడింది కన్ను, వాడికి భయపడింది నా భార్య. ఒకవేళ నాకు తెలిస్తే నేను ఏం చేస్తానో అని నాకు చెప్పాలని కూడా చెప్పలేదు. ఇక నా భార్య వాడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకుంది. వాడు నా భార్య మీద పగపట్టాడు. ఒకవేళ నాకు తెలిస్తే నేను వాడితో గొడవ పెట్టుకొని నేను ఏమైపోతాననే భయంతో ఆ విషయం వాడికి నాకు తెలియనియలేదు. ఒకరోజు నేను ఇంటికి వచ్చి చూసేసరికి వాడు ఇంటికి వచ్చి నా భార్యను బలవంతం చేయబోతున్నాడు. ఇక నేను ఇంటికి రాగానే వాడిపైన తిరగబడ్డాను. ఇక మా ఇద్దరి మధ్యలో చాలా గొడవ జరిగింది. వాడికి తోడుగా వాడి దగ్గరే మీ నాన్న అప్పటికి పనిచేస్తున్న ప్రతాపు అక్కడికే వచ్చి అక్కడే ఉన్నాడు. అసలు మీ నాన్న నన్ను చూడలేదు, కానీ నేను మీ నాన్నను చూశాను. ఇక మీ నాన్న నేను వచ్చానని చెప్పేసి అక్కడి నుండి పారిపోయి వెళ్ళిపోయాడు. ఇక దూరంగా వెళ్ళిపోయాడు. మీ నాన్న అక్కడి నుంచి పారిపోవడము నేను చూశాను. నా భార్యను బలవంతం చేయకపోయినా వాడిని పట్టుకొని వానితో ఫైటింగ్ చేశాను, కలబడ్డాను. వాడిని చంపడానికి కత్తి కూడా తీశాను. నా పిల్లలు చిన్న పిల్లలు, నా పెద్ద కొడుకు బయటికి వెళ్ళాడు. అసలు నా పిల్లలు వాడిని చంపడానికి కత్తి తీసేసరికి
నా దగ్గరున్న కత్తిని బలవంతంగా లాక్కొని నన్ను చంపొద్దని చెప్పి నా భార్యను నన్ను చంపొద్దని చెప్పి నా భార్య అడ్డొస్తే నా భార్యను పొడిచి చంపేశాడు. అప్పుడు నా భార్య చనిపోయింది. ఆ కత్తి నా చేతిలో పెట్టి నేనే నా భార్యను చంపేస్తానని ఊరూరా ప్రచారం చేసి అలా అందరికి తెలిసేలా చేశారు. ఎందుకంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు ఏది చెప్తే అదే నిజమవుతుంది. వాడికి ప్రతి ఊళ్ళో కనిపించిన ఆడదాన్నల్లా సొంతం చేసుకునే వాళ్ళని కోరుకునేవాడు. కనిపించిన ఆడదల్లా వాడికి కావాలనిపించేది. ఇక నేను ఎప్పుడు వెళ్తాను ఎప్పుడు ఉంటానో వాడికి తెలుసు కాబట్టి నేను లేని టైంలో వచ్చి నా భార్య మానం తీయాలనుకున్నాడు. నా భార్య ప్రాణం పోవడానికి మీ నాన్న కూడా కారణం. మీ నాన్న వాడి వెనుకలనే వచ్చి వాడిచ్చే డబ్బు కోసం, వాడిచ్చే బిస్కెట్ల కోసం నా భార్య మానాన్ని కూడా లెక్క చేయకుండా వాడికి తోడుగా అండగా నిలబడ్డాడు కావలిగా అని నారాయణ మహాలక్ష్మి చెప్తాడు. మీ నాన్న మంచోడు కాదు, మీ నాన్న ఒక దుర్మార్గుడు, మీ నాన్నంతా వేస్ట్గాడు ఎప్పుడు లేడు అని మహాలక్ష్మితో అంటూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా తీరగా నాకు వ్యతిరేకంగా కూడా సమాధానం చెప్పి తీర్పు చెప్పి నా భార్యను నేనే చంపాను అని చెప్తాడు కోర్టులో. అలా మీ నాన్న నన్ను చూడలేదు కాబట్టి నేనెవరో గుర్తుపట్టలేదు, అసలు నేనెవరో కనిపించినా కూడా నేనెవరో తెలియనట్టు మీ నాన్న ఉన్నాడు. ఒకవేళ నాకు మీ నాన్న ఎవరో తెలిసినా కూడా నేను మౌనంగా ఉన్నానంటే నా కొడుకులు బ్రతకనివ్వరని, కేవలం దానివల్ల మాత్రమే నా కొడుకులకు తెలియకూడదని మాత్రమే నేను మౌనంగా ఉన్నాను. ఒకవేళ మేము ఇప్పుడు ఊరికి వెళ్ళామనుకో, జరిగిందంతా గతమంతా గుర్తుకొచ్చి ఎవరైనా మమ్మల్ని చూసి నారాయణ అని వచ్చి ఎవరైనా ఉన్న నిజం చెప్తే నా పిల్లలకు నిజం తెలిసిపోతుంది. అలా నిజం తెలిసిపోయిన పిల్లలు ఇప్పుడు నిలదీసి అడుగుతారు. నా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు కాబట్టి నేను వాళ్ళకు చెప్పడం లేదు. అలా నేను ఒకవేళ జరిగిన విషయం చెప్తే అక్కడ ఏం జరుగుతుందో, అసలు ఎలా అయిపోతుందో నాకు అర్థమైంది. ఇక అలా నా పిల్లలకు ఏదైనా జరిగితే నాకు తట్టుకునే శక్తి కూడా లేదు. ఇప్పుడు నేను ఇక్కడ గుమ్మం ముందు కావలి కూడా నా కొడుకులకు దగ్గరికి ఎవరు రాకుండా, అలాంటి దుర్మార్గులు నా కొడుకుల జీవితంలోకి తొంగి చూడకుండా ఉండడానికి, ఏం చేయకుండా ఉండడానికి నేను ఇక్కడికి వచ్చి నేను బ్రతుకుతున్నాను. అందరికీ చివరికి నా చేతిలో ఉన్న కత్తి మాత్రమే కనిపించింది నా చెల్లెలికి, తాయారికి. కానీ అంతకు ముందు జరిగింది ఏందో తనకు తెలియదు. అలా తెలియదు కాబట్టి నన్ను తప్పుగా అనుకుంటారు. కాకుంటే నా చెల్లి పైన తప్పుగా నాకు పగ ప్రతీకారం అనేది ఏం లేదు. నా పిల్లలకు ఆస్తి దక్కనివ్వట్లేదన్న మాటనే తప్ప నా చెల్లెల మీద కోపం ఏం లేదు. నాకు గతంలో గాయాల మీద గాయం మీ నాన్న చేశాడు. ఆ గొప్పగా బతికిన ఆ దుర్మార్గుడు నాకు ఇలా గాయం చేశాడు. ఆ ఊరి వాళ్ళ భవిష్యత్తుతో ఆ దుర్మార్గుడు ఆడవాళ్ళ ఆనమానాలతో ఆడుకుంటున్నారు. నా కొడుకులకు నా జీవితం గురించి ఎప్పటికీ తెలియకూడదు, నా గతం గురించి ఎప్పుడు తెలియకూడదు అని మహాలక్ష్మితో చెప్తూ ఉంటాడు. ఒకవేళ తెలిస్తే మీ నాన్నను ఏం చేశారో ఏమో, అప్పుడు నువ్వు కూడా బాధపడవలసి ఉంటుంది. ఇప్పుడు ఏం జరిగినా కూడా చనిపోయిన నా భార్య మాత్రం తిరిగి రాదు. నా కొడుకులకు జైలు పాలైనా ఏదైనా జరిగినా ఈ మాన బతికుండి కూడా వేస్ట్ అని ఇక ప్రతాప్ గురించి వాళ్ళ నాన్న గురించి మహాలక్ష్మి చెప్తూ ఉంటాడు. నారాయణ వాళ్ళ నాన్న గురించి, తన భార్య చనిపోవడానికి కారణము, ఎన్ని కుట్రలు చేశాడు, ఎన్ని కుతంత్రాలు చేశాడు, తన కోసం ఏదైనా స్వార్థం కోసం ఏదైనా చేస్తాడు, ఆ 9 పిల్లల భవిష్యత్తు కూడా నాశనం చేశాడు అని చెప్తాడు. ఇక 9 పిల్లల భవిష్యత్తు నాశనం చేశాడా మా నాన్న అని మహాలక్ష్మి ఒక్కసారి కుప్పకూలిపోతుంది. నువ్వు ఇలా బాధపడతావని నా నోటి నుంచి నీకు ఏ రోజు కూడా నీకు నిజం చెప్పకూడదని నేను అన్నాను. ఈరోజు నువ్వు అడిగేసరికి నా బాధ మొత్తం నీ ముందు వెళ్ళబెట్టానమ్మా అని చెప్తూ ఏడుస్తూ ఉంటాడు. ఇక నారాయణ చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. తన తల్లి దుర్మార్గాన్ని తెలుసుకున్న ఇక మహాలక్ష్మి కుమిలిపోతుంది, ఏడుస్తుంది, ఇక చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక మరి మహాలక్ష్మి నిజం తెలుసుకుంది కదా, మరి తన తండ్రిని అడుగుతుందా, ఏం చేస్తుంది, అసలు ఈ సీరియల్ ఎలా మలుపు తిరుగుతుంది, తన తండ్రి ఇంత దుర్మార్గుడు అని బాధపడుతూ
కుప్ప కూలిపోతుంది మహాలక్ష్మి. ఇక నారాయణ అంటాడు, ఇలా నువ్వు బాధపడతావనే అమ్మ, నేను ఇంతవరకు మీ నాన్న గురించి నీకు చెప్పంది, మేము ఎదురుపడ్డా కూడా ఎవరో అన్నట్టు ఉన్నానమ్మా అని చెప్తాడు. ఇక మహాలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. మరి ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్లో మహాలక్ష్మికి తన తండ్రి గురించి తెలిసింది కదా, మరి ఒకవేళ తన తండ్రి వల్ల బాధపడుతుంది, మరి ఎలా ఎదుర్కొంటుంది బాధను మనం తెలుసుకోవాలనుకుంటే అప్కమింగ్ ఎపిసోడ్లో చూడాలి. అలా చూడాలనుకుంటే మీరు వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేసుకోవాలి. అలాగే మరి మహాలక్ష్మి చక్రిని భర్తగా అంగీకరించాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారు? అలా కోరుకునేవారు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫ్రెండ్స్.